గోరింటాకు. గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలామంది ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. వారి చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. ముఖ్యంగా ఆషాఢంలో అయితే మరింత మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే చాలామంది ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే పెట్టుకుంటాము అనుకుంటారు. కానీ దీనివల్ల కలిగే లాభాలు చాలామందికి తెలిసి ఉండవు. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకున్న సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ ఉంటారు. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళ్సుబారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సహజంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దాంతో సూక్ష్మక్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాల వల్ల వాతావరణం చల్లబడ్డా కూడా ఒంట్లో వేడి వెంటనే తగ్గదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది అని నమ్మకం. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫ్లను వాడుతూ ఉంటారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అందులో నిమ్మరసం కలుపుతారు. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేయటం వల్ల కూడా గోరింటాకు మంచి రంగునిస్తుంది. అదేవిధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకుని చేతులకు రాయాలి. ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్లో వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరక్కపోవచ్చు. అలాంటి వారు గోరింటాకుకి బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అని కూడా నమ్ముతారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా, సున్నితంగా ఉంటుంది. గోరింటాకు పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు అని అంటుంటారు పెద్దలు. అందుకే సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు.